వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 25 సర్గః. తస్యాభూషణఘోషేణ వైదేహ్యా రాక్షసాధిపః బభౌ సచపలో నీలః సఘోష ఇవతో యదః. సీతాదేవిని రావణాసురుడు పంచవటి నుండి అపహరించి ఆకాశ మార్గంలో తీసుకుపోతూ ఉన్నాడు. అలా తీసుకుపోతూ ఉంటే ఆమె ఆ ఆకాశంలో ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది అనే విషయాన్ని వర్ణిస్తూ, అంత అందమైనదైనప్పటికీ కూడా నీటికి దూరమైనటువంటి తామర పువ్వులాగా ఆడలేక విరిగిపోయినటువంటి ఊడిపోయినటువంటి తామర రెక్కల వలె ఆమె యొక్క అందము దూరం నుంచి చూడటానికి అందంగా అనిపించినప్పటికీ కూడా ఏమాత్రము శోభించడం లేదు అనే విషయాన్ని చెబుతూ, మరి అక్కడ ఉత్పాతములు గోచరిస్తున్నట్లుగా ఆకాశంలో రావణాసురుని యొక్క వినాశనాన్ని సూచిస్తున్నట్లుగాను సీతాదేవి ద్వారానే రావణుడు బద్ధుడవుతాడు, రావణుని యొక్క సంహారం అనేది జరుగుతుందనే విషయాన్ని సూచించే విధంగా అనేకమైనటువంటి ఉపమానములను సూచనలు కూడా తెలియజేశారు. మరి అలాగా సీతాదేవిని రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకువెళుతుంటే ఆ వేగానికి ఆమె ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి, శబ్దం చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఆమె ధరించినటువంటి ఆ పుష్పములు కూడా, ఆ శిరస్సులో ధరించిన పుష్పములన్నీ కూడా గాలికి ఎగిరి ఆ విధంగా నేల మీద రాలి పడిపోతూ ఉన్నాయి. అవి కూడా పుష్పములు పూర్తిగా కాదు, ఏ రెక్కలుగా విడిపోయి మరి అలా రాలి పడిపోతున్నాయని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ వైదేహ్యా తస్యాహ భూషణ ఘోషేణ, సీతాదేవి యొక్క ఆ ఆభరణముల శబ్దముతోటి రాక్షసాధిప సచపల సఘోష, రావణాసురుని యొక్క చెవులు దద్దరిల్లిపోతూ ఉన్నాయట. అంటే ఆమె అన్ని ఆభరణాలు ధరించి ఉన్నది. ఆ ధరించినటువంటి ఆభరణములు కూడా ఆ వేగానికి, గాలి వేగానికి, అలాగే తీసుకుపోతున్నటువంటి వేగానికి ఆమె కదలడం వల్ల ఆభరణములన్నీ కూడా కదిలి ఒకదానికి ఒకటి తగులుతూ అలా గొప్ప శబ్దాన్ని చేస్తూ ఉంటే ఆ శబ్దము రావణాసురుని యొక్క చెవిలో గుబులు పుట్టిస్తూ చపలత్వాన్ని కలుగజేస్తూ ఉన్నది. నీలహ తోయదహైవ బభౌ, ఏ విధంగా అయితే నల్లనైనటువంటి మబ్బు ఉరుములను ఉరుముతూ ఉంటుందో, అంటే ఆ శబ్దము చేస్తూ ఉంటుందో, అలాగే రావణాసురుడు తీసుకుపోతున్నటువంటి ఆ సీతాదేవి యొక్క ఆభరణములు కూడా ఆ విధంగా శబ్దము చేస్తూ రావణాసురుడికి ఆ చెవిలో గుబులు పుట్టించే విధంగా ఉన్నదిట. అంటే ఇక్కడ ఉరుములతో కూడినటువంటి మేఘములాగా సీతాదేవి యొక్క ఆభరణముల శబ్దముతో కూడినటువంటి రావణాసురుడు ఆకాశంలో వెళుతున్నాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఎక్కువ శబ్దం చేసేటటువంటి మేఘము ఎక్కువసేపు వర్షించదు. త్రుటిలోనే అది చిన్నపాటి గాలికే అక్కడ నుంచి తప్పిపోతుంది. మరి అటువంటిది ప్రచండమైనటువంటి వాయువు వంటి రామచంద్రమూర్తి ముందు మేఘము వంటి రావణాసురుడు ఎక్కువసేపు ఉండలేడనే విషయాన్ని సూచిస్తూనే ఇక్కడ ఉరుముతో కూడినటువంటి మేఘములాగా సీతాదేవి యొక్క ఆభరణముల శబ్దముతో కూడినటువంటి రావణాసురుడు ఆకాశంలో వెళుతున్నాడు అని చెబుతూ, ఉత్తమాంగాచ్యుతా తస్యాః పుష్పవృష్టి సమంతతః సీతాయా హ్రియమాణాయాః పపాత ధరణీతలే. ఇలాగా రావణాసురుడు చాలా వేగంగా సీతాదేవిని అలా తీసుకుపోతుంటే ఆమె శిరస్సు మీద అలంకరించబడినటువంటి అనేకమైనటువంటి పుష్పములన్నీ కూడా గాలికి ఎగురుతూ రావణాసురుడి మీద పడుతూ అలా అక్కడ నుంచి నేల మీద పడిపోతూ ఉన్నాయట. అలాగా
సీతాయా ఉత్తమాంగాత్, సీతాదేవి యొక్క శిరస్సు నుంచి రాలిపడుతున్నటువంటి పుష్పవృష్టి, పుష్పముల యొక్క వర్షము ధరణీతలే పపాత, నేల మీద పడుతూ ఉన్నది. అంటే రావణాసురుణ్ణి అనుసరిస్తూనే అవి నేల మీద రాలి పడిపోతూ ఉన్నాయి అంటున్నారు. ఉద్దేశం ఏమిటి అంటే, అంత వేగంగా వెళ్ళడం ద్వారా, ఏదైనా వేగంగా ఒక వాహనం వెళుతూ ఉంటే అక్కడ ఆ వేగానికి లేచినటువంటి ఆకులు కానీ పుష్పములు కానీ కొంత దూరం ఆ వాహనాన్ని అనుసరించి వెళ్ళినట్లుగా ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ రావణాసురుని యొక్క వేగానికి మరి ఆ సీతాదేవి యొక్క శిరస్సు నుండి రాలినటువంటి ఆ పుష్పములు కొంత దూరము రావణాసురుని అనుసరించినట్లుగా వెళ్ళి మరలా నేల మీద పడిపోతూ ఉన్నాయి. అంటే అంత వేగంగా రావణాసురుడు అక్కడ నుంచి పంచవటి నుండి సీతాదేవిని తీసుకుపోతున్నాడు. ఎందుకంత వేగము అంటే, రాముడు వచ్చేస్తే కనుక మరలా సీతాదేవిని అపహరించడం కుదరదు అని చెప్పి రావణాసురుడి మనస్సులో కూడా గుబులు ఉన్నది, ఆ అధైర్యం అనేది ఉన్నది. అందుకనే ఇలా మోసగించే సీతాదేవిని తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. ఇక్కడ మనకు కటక వ్యాఖ్యానంలో విశేషంగా మరొక మాట చెబుతారు. రావణాసురుడు సీతాపహరణము చేశాడు అని అంటే, దుష్టుడైనటువంటి లోకకంటకుడైనటువంటి ఆ రావణాసురుడికి మరణం అనేది సమీపించినట్లే, అతని యొక్క అంతం అనేది దగ్గరలోనే ఉన్నది అని చెప్పి ఆనందించినటువంటి దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించినట్లుగా అలా ఆకాశం నుండి సీతాదేవి యొక్క ఆ శిరస్సు నుండి జాలువారినటువంటి పుష్పములు నేల మీద పడుతున్నాయి అని చెప్పి అంటున్నారు. మరి తిలక వ్యాఖ్యాకారులు అంటారు, అబెబ్బే అలా కాదు, రావణాసురుడు ఉండగా అలా పుష్పవృష్టిని కురిపించేంతటి ధైర్యము దేవతలకు ఉండదు. కావున రావణాసురుని యొక్క వేగమునకే ఆ పుష్పములన్నీ కూడా ఆ విధంగా రాలి పడుతున్నాయి అని చెప్పి, దానివల్ల మరి మరొక ప్రయోజనం ఏమిటి అని అంటే, అలా నేల మీద రాలిపడినటువంటి పుష్పములను చూచిన రామచంద్రుడు అంటే ఆ పంచవటికి వచ్చి సీతాదేవి కనిపించక సీతాదేవిని వెతుకుతూ అలా వెళుతున్నటువంటి రాముడికి ఆ నేల మీద సీతాదేవి ధరించినటువంటి ఆ పుష్పములు కనిపించేటప్పటికీ అప్పుడు లక్ష్మణుడితో అంటాడు, ఇదిగో లక్ష్మణ, అడవిలో నుండి నేను మీ వదిన గారి కోసం తీసుకువచ్చినటువంటి ఈ పుష్పములన్నీ కూడా ఇక్కడ పడి కనిపిస్తున్నాయి అంటే, ఇగో ఈ మార్గంలోనే సీతాదేవిని ఎవరు అపహరించుకు వెళ్ళారు, లేకపోతే ఈ మార్గం గుండానే సీతాదేవి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఆ మార్గపు ఛాయలు కూడా ఆ పుష్పములు సూచించినట్లుగా అయిందట. మనకు అక్కడ తర్వాత వస్తుంది, అభిజానామి పుష్పాణి తానీమానిహ లక్ష్మణ అపి నద్దాని వైదేహ్య మయా దత్తాని కాననే అని రాముడు చెప్పేటటువంటి మాటలు మనకు తర్వాత సర్గల్లో వస్తాయి. లక్ష్మణ, ఇదిగో నేను అడవిలో తీసుకువచ్చి ఇస్తే మీ వదిన గారు శిరస్సులో ధరించినటువంటి పుష్పములు ఇదిగో ఇక్కడ నేల మీద పడి ఉన్నాయ్యా, కావున ఇటువైపుకే ఎవరో తీసుకువెళ్ళి ఉంటారు అని చెప్పి రాముడు లక్ష్మణుడితో అన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. కావున ఈ విధంగా సీతాదేవి యొక్క శిరస్సు నుండి అలాగా ఆ వేగానికి, అంటే రావణాసుడు తీసుకుపోతున్నటువంటి ఆ వేగానికి రాలిబడినటువంటి ఆ పుష్పములన్నీ కూడా నేల మీద అలాగా వరుసగా పడుతూ ఉన్నాయి. సాతు రావణ వేగేన పుష్పవృష్టి సమంతతః సమాధూత దశగ్రీవం పునరేవాభ్యవర్తత. ఇంకా సమంతతః సా పుష్పవృష్టి, అలా ఆకాశంలో సీతాదేవి యొక్క శిరస్సు నుండి జాలువారుతున్నటువంటి పుష్పములు పుష్పవర్షంలాగా పడుతూ, ఆ పడేటటువంటి వర్షం కూడా ఎలాగా గాలికి కనుక ఒకవైపుకు పడ్డట్లుగా రావణాసురుని యొక్క ఆ వేగానికి, తీసుకువెడుతున్నటువంటి వేగానికి కొంత దూరం రావణాసురుని అనుసరించి సమాధూత, మరింత గాలికి ఎగురుతూ పునః అభ్యవర్తత, మరలా ఆ దశగ్రీవుణ్ణి రావణాసురుని అనుసరిస్తూనే మరలా నేల మీద పడిపోతూ ఉన్నాయట. అభ్యవర్తత పుష్పాణం ధారా వైశ్రవణానుజం నక్షత్రమాల విమల మేరుం నగమివోన్నతం. అంటే ఈ విధంగా వర్ణించడం ద్వారా రావణాసుడు చాలా వేగంగా వెళుతున్నాడనే విషయం తెలుస్తున్నది. అలాగే సీతాదేవి ధరించడం ద్వారా ఆ పుష్పమునకు కాంతి కూడా వచ్చిందిట.
దానితోటి ఆకాశంలో అలా పుష్పములు జాలువారి పడిపోతూ అలా రావణాసురుణ్ణి అనుసరిస్తూ ఉండేటప్పటికీ ఆ పుష్పములన్నీ కూడా కాంతితోటి నక్షత్రముల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయని చెప్పి అంటూ విమలా నక్షత్రమాల ఉన్నతం మేరుం నగమివా, స్వచ్ఛమైనటువంటి నక్షత్రముల గుంపు మేరు పర్వతం చుట్టూ చేరినట్లుగా సీతాదేవి యొక్క శిరస్సు నుండి జాలువారి ప్రకాశంతో ఉన్నటువంటి ఆ పుష్పముల యొక్క సమూహము అలా రావణాసురుణ్ణి మరి ఆ వేగానికి కొంత దూరం అనుసరిస్తున్నాయని చెప్పుకున్నాం కదా. అలా అనుసరిస్తూ మేరు పర్వతాన్ని ఆవరించినటువంటి నక్షత్రముల యొక్క సమూహములాగా సీతాదేవి యొక్క శిరస్సు నుండి జాలువారి ప్రకాశిస్తున్నటువంటి ఆ పుష్పములు ఆకాశంలో నక్షత్రమాలలాగా కనిపిస్తూ ప్రకాశవంతంగా ఉన్నది. పుష్పాణం ధార వైశ్రవణానుజం అభ్యవర్తత, ఆ పుష్పముల యొక్క గుంపు ప్రకాశవంతంగా మరి కుబేరుని యొక్క అనుజుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి అనుసరిస్తున్నట్లుగా అనుసరించి ఆ విధంగా రాలిపడిపోతున్నాయి. అంటే కుబేరుని యొక్క తమ్ముడు అని చెప్పడంలో ఉద్దేశ్యము, కుబేరుడు సంపదలకు అధినాయకుడు, సంపదలకు అధిపతి, మరి ఎంతో వైభవం కలిగినటువంటి వాడు. అందువల్ల కుబేరుడు తమ్ముడు కాబట్టి ఆ వైభవం అనేది రావణాసురునికి కూడా కొంత అబ్బింది. అది కూడా ఎలా అబ్బింది? సీతాదేవి యొక్క శిరస్సు నుండి జాలువారినటువంటి ప్రకాశవంతమైనటువంటి పుష్పముల వల్ల రావణాసురుడు కూడా కొంత సంపన్నుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. అయితే నక్షత్రముల యొక్క కాంతి అది శాశ్వతంగా మరి అక్కడే ఉండదు కదా. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో నక్షత్రముల యొక్క కాంతి కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పుడైతే రాముడు వస్తాడో అప్పుడు రావణాసురుని యొక్క శోభ, వైభవము, సంపద అంతా కూడా నశించిపోతాయి అనే విషయాన్ని సూచిస్తూ ఈ విధంగా నక్షత్రముల చేత ఆవరించబడినటువంటి మేరు పర్వతంలాగా రావణాసురుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. చరణాన్నూపురం భ్రష్టం వైదేహ్య రత్నభూషితం విద్యున్మండల సంకాశం పపాత మధురస్వనం. మరి రావణాసురుడి నుండి విడిపించుకోవడానికి చేతులు కాళ్ళు ఊపుతూ సీతాదేవి అలా విలవిలలాడుతూ ఉంటే ఆమె పాదములకు ధరించినటువంటి నూపురములు, ఆ కడియములు ఏవైతే ఉన్నాయో అవి జారి ఆకాశం నుండి నేల మీద పడిపోతున్నాయట. వైదేహ్యా చరణాత్ రత్నభూషితం నూపురం, ఆ సీతాదేవి కాలు నుండి రత్నములు పొదగబడినటువంటి బంగారుమయమైనటువంటి ఆ కడియం ఏదైతే ఉందో నూపురం కాలి ఎందే. విద్యుద్మండలం మధురస్వనం పపాత, మెరుపుతో అంటే చక్రము వంటి మెరుపుతో కూడినటువంటి శబ్దముతోటి ఆ కాలి అందే, ఆ కాలికి పెట్టుకునే కడియము మెరుస్తూ ఆకాశం నుండి భూమి మీద పడిపోయింది. తామహోల్కామివాకాశే దీప్యమానాం స్వతేజస జహారాకాశమావిశ్య సీతాం వైశ్రవణానుజ. ఇంకా ఆకాశంలో సీతాదేవిని ఆ వేగంగా తీసుకువెళుతూ ఉంటే ఒక ఉల్క వేగంగా ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్నది. సహజంగా నక్షత్రం అయితే ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా వేగంగా వెళుతున్నట్లుగా మనకు కనిపించదు, కానీ ఉల్క అనేది అలా వేగంగా ఆకాశంలో వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆకాశే మహోల్కామివా, ఆకాశంలో పెద్ద ఉల్కాపాతం పడుతున్నట్లుగా, ఉల్క ప్రయాణిస్తున్నట్లుగా. స్వతేజస దీప్యమానాం తాం, స్వయంగా తన శరీర ఛాయతోటి ఆభరణముల యొక్క కాంతితోటి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సీతాదేవిని రావణాసురుడు ఆకాశంలో తీసుకుపోతూ ఉంటే వైశ్రవణానుజ ఆకాశం ఆవిశ్య జహారా, ఆ విధంగా ఆకాశంలో దూసుకుపోతూ రావణాసురుడు ఆ కాంతివంతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి ఆ సీతాదేవిని అలా ఆకాశంలో తీసుకుపోతూ ఉంటే ఒక ఉల్క ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తున్నట్లుగా ఉన్నది. అక్కడ రావణాసురుడు కనిపించడం లేదు, సీతాదేవి మాత్రమే ఆకాశంలో ఆ విధంగా కనిపిస్తూ ఉన్నదిట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఉల్కాపాతము అనేది రాజు యొక్క నాశనాన్ని, రాజ్యం యొక్క నాశనాన్ని తెలియజేస్తుంది.
మరి ఇక్కడ రావణాసురుడే సీతాదేవిని తీసుకువెళుతున్నాడు, అక్కడ ఉల్కాపాతంలాగా సీతాదేవి కనిపిస్తున్నది అని అంటే రావణాసురుని యొక్క నాశనము సమీపిస్తున్నది అని చెప్పి, అలాగే లంకానగరం అనేది నశించబోతున్నది అనే విషయాన్ని కూడా ఈ విధంగా ఉల్కాపాతంతో పోల్చడంతో మనకు తెలియజేస్తున్నాడు. తస్యాస్తాన్యగ్నివర్ణాని భూషణాని మహీతలే సఘోషాణ్యవకీర్యంత క్షీణాస్తారా ఇవాంబరాత్. మరి అంత వేగంగా రావణాసుడు తీసుకువెళుతూ ఉంటే అతడి నుంచి విడిపించుకోవాలని చెప్పి సీతాదేవి కాళ్ళు చేతులు ఊపుతూ ప్రయత్నిస్తూ ఉంటే ఆమె యొక్క ఆ ఆభరణములు ఎటువంటివి, అగ్నిలాగా ధగధగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆభరణములు భూషణాన్ని సఘోషాణి అంబరాత్ శబ్దము చేస్తూ ఆకాశము నుండి ఆ విధంగా రాలిపడిపోతూ ఉన్నాయట. అవి కూడా ఎలా ఉన్నాయట, క్షీణాహ తారాహ ఇవా, కాలము గడిచినటువంటి, కాలం చెల్లిపోయినటువంటి నక్షత్రములు నేల మీద రాలిపడినట్లుగా అని చెప్పి అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పినట్లుగా పుణ్యము చేసినటువంటి వారు ఆకాశంలో ఉన్నతంగా నక్షత్రాల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు, ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారు. పొందిన తర్వాత వారు చేసినటువంటి పుణ్యం ఎప్పుడైతే పరిపూర్ణమైపోతుందంటే, ఆ పుణ్యము ఎప్పుడైతే అయిపోతుందో, పూర్తయిపోతుందో, అప్పుడు మరలా ఈ భూలోకానికి వచ్చి పడిపోతారంటే భూలోకంలో మరలా జన్మిస్తారన్నమాట. అలాగా పుణ్యము గడిచిపోయినటువంటి వారు ఏ విధంగా మరలా ఈ భూలోకంలోనే పడిపోతారో, అలాగా సీతాదేవి నుండి జారువారినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా ఆకాశము నుండి నేల మీద పడిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ సీతాదేవిని విడవటమే వాటి యొక్క పుణ్యం పూర్తి అయిపోయినట్లు. అలాగా ఆ సీతాదేవి నుండి చేతికి కాళ్ళకి ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా ఆకాశము నుండి శబ్దం చేస్తూ నేల మీద పడిపోతూ ఉన్నాయి. తస్యాస్తనాంతరాద్భ్రష్ట హారాస్తారాధిపద్యుతి వైదేహ్యా నిపతన్ భాతి గంగే వగగనాచ్యుత. అంతేకాదు, ఆమె యొక్క హృదయ భాగంలో, ఆ మెడలో ధరించి ఆ హృదయ భాగంలో ప్రకాశిస్తున్నటువంటివైన హారములు ఏవైతే ఉన్నాయో ఆ హారములు కూడా మరి ఈ పెనుగులాటలో రావణాసురుడి నుండి విడిపించుకునే ఆ పెనుగులాటలో ఊగిపోవడంతో హారములు కూడా ఎగిరి నేల మీద పడిపోతున్నాయట. మరి ఆమె యొక్క హృదయం నుండి పడుతున్నటువంటి ఆ ఆభరణములు ఎంతో గొప్పగా శోభాయమానంగా ప్రకాశిస్తూ, తస్యాహ స్తనాంతరాద్ భ్రష్ట తారాధిపద్యుతి. తారాధిప అంటే నక్షత్రములకు అధిపతి చంద్రుడు. ఆ నక్షత్రములు పాలించేటటువంటి చంద్రుని వంటి ప్రకాశం కలిగిన ఆ హారములు నిపతన్ గగనాచ్యుత గంగేవా, ఆకాశము నుండి క్రిందికి వస్తున్నటువంటి గంగానదిలాగా ఎంతో గొప్పగా ఆ హారములు ప్రకాశిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే ఆమె యొక్క మనస్సు కరుణ అనే సముద్రంతో నిండి ఉంటున్నది. ఎవరైతే భక్తితో ఆశ్రయిస్తారో వారందరినీ కూడా ఆ దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అన్నట్లుగా ఆ మనస్సులో ఉన్నటువంటి దయా అనే జలములతోటి ముద్దగా ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా తడిపేటటువంటి దయా స్వభావం కలిగిన కరుణాపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటిది సీతాదేవి. మరి ఆ హృదయాన్ని అలంకరించినటువంటి ఆ ఆభరణములు కూడా అంతే గొప్పగా ఉంటాయి. కావున మరి ఆమె వక్షస్థలాన్ని అలంకరించబడినటువంటి ఆ ఆభరణములు ఎగిరి ఆ విధంగా గాలిలో ఆకాశం మీద నుండి భూమి మీద పడుతూ ఉంటే, గంగానది ఆకాశం నుండి భూమి మీద పడుతున్నట్లుగా, భూమి మీదకు వస్తున్నట్లుగా అంత గొప్పగా ప్రకాశిస్తూ ఆ ఆభరణములన్నీ కూడా నేల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. గంగానదిలాగా ఆ ప్రకాశము గోచరిస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది అని అంటూ, ఉత్పన్నవాతాభిహత నానాద్విజగణాయుతా మా భైరితి విధూతాగ్ర వ్యాజక్రురివ పాదపాః.
రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళుతున్నటువంటి ఆ వేగానికి, ప్రయాణ వేగానికి కింద నేల మీద ఆ పంచవటిలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా, కొమ్మలన్నింటినీ కూడా ఒకే వైపుకి వంచి, అంటే ఆ గాలి వేగానికి కొమ్మలన్నీ కూడా పైకి లేచి అలా కొట్టుకుంటూ, అంటే అటు ఇటు ఊగుతూ కనిపిస్తూ ఉన్నాయట. అది ఎలా ఉన్నదయ్యా అని అంటే, భయపడకమ్మా, నువ్వు భయపడొద్దు, రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆ చెట్లే తమ చేతులను, అంటే కొమ్మలు అనే చేతులను పైకి లేపి ఊపుతూ సీతాదేవికి ధైర్యం చెబుతున్నట్లుగా, మరి ఆ రావణాసురుడు వెళ్ళే వేగానికి చెట్లన్నీ కూడా కొమ్మలు పైకి లేచి అలా ఊగుతూ ఉన్నాయట. మరి సీతాదేవికి ధైర్యం చెబుతున్నట్లుగా కనిపిస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. విధూతాగ్రాహ మాభైరితి వ్యాజక్రురివా, కొమ్మలు పైకి లేచి అలా ఆకులు రెపరెపలాడుతూ ఊగుతూ ఉంటే నీవు భయపడవద్దు అని చెప్పి చేతులు ఊపుతూ సీతాదేవికి ధైర్యం చెబుతున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ అనేకమైనటువంటి పక్షులు కూడా ఉండడంతో అవి పెద్ద పెద్దగా శబ్దములు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దములు ఒక రకంగానేమో తమవారు దూరమైపోతున్నప్పుడు చేసేటటువంటి ఆర్తనాదంలాగాను, మరొక రకంగానేమో తమవారికి ధైర్యం చెప్పేటటువంటి శబ్దములుగాను కూడా ఆ పక్షుల యొక్క శబ్దములు వినిపిస్తూ ఉంటే, ఆ కొమ్మలు ఆ విధంగా ఊగుతూ ఉంటే భయపడవద్దు, త్వరలోనే అభ్యుదయం కలుగుతుంది, రాముడు వస్తాడు అని చెప్పి ధైర్యం చెబుతున్నట్లుగా ఉన్నాయి. నలిన్యోధ్వస్త కమలా త్రస్తమీనా జలేచరా సఖీమివ గతోచ్ఛ్వాసాం అన్వశోచంత మైథిలీ. తమకు అత్యంత ఆత్మీయురాలైనటువంటి స్నేహితురాలు వెళుతూ ఉంటే ఆమె వెళ్ళేంత వరకు కూడా చూచి ఆ తర్వాత వెళ్ళిపోయింది అని నిట్టూర్పులు విడుస్తూ ఏ విధంగా అయితే బాధపడతామో, అదేవిధంగా ఆ పంచవటి తీరంలో ఉన్నటువంటి సరస్సులన్నీ, పద్మములతో కూడినటువంటి సరస్సులన్నీ కూడా సీతాదేవి ఎప్పుడూ కూడా ఆ సరస్సుల తీరంలో విహరిస్తూ ఉండడంతో ఆ సరస్సులు కూడా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉండేవిట. అలాగా తమతో స్నేహం ఏర్పడి ఆత్మీయురాలుగా ఉన్నటువంటి సీతాదేవిని రావణాసురుడు ఆ విధంగా అపహరించుకుపోతూ ఉంటే ఈ సరస్సులు అయ్యయ్యో ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నామే అని చెప్పి బాధపడి తమలో ఉన్నటువంటి ఆ కమలములు ఏవైతే ఉన్నాయో ఆ కమలములన్నీ కూడా తలలో వంచుకొని ఉంటే ఆ సరస్సులన్నీ కాంతిని కోల్పోయి, శోభను కోల్పోయి శోకిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయట. అలాగే వేడి నిట్టూర్పులను విడుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయట. సహజంగా సరస్సుల తీరంలో గాలి ఎప్పుడూ కూడా చల్లనైన విధంగాను, ఆ పద్మములు ఉండటంతో సుగంధభరితంగాను, ఆహ్లాదకరంగాను, శరీరానికి సుఖస్పర్శ ఇచ్చే విధంగాను ఉంటుంది. కానీ సీతాదేవిని రావణాసుడు తీసుకుపోతూ ఉంటే ఆ కమలములన్నీ కూడా తలలో వంచుకున్నట్లుగాను, అదేవిధంగా ఆ సరస్సులన్నీ కూడా తమకు ఆత్మీయమైనటువంటి స్నేహితురాలు వెళ్ళిపోయింది అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నట్లుగాను ఆ సరస్సులు శోభను కోల్పోయి రోధిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయట. సమంతాదభిసంపత్య సింహవ్యాఘ్రమృగద్విజా అన్వధామంస్తదారోషాత్ సీతాం ఛాయానుగామినః. ఇంకా ఆకాశంలో రావణుడు ఆ విధంగా సీతాదేవిని తీసుకువెడుతూ ఉంటే వారి నీడ ఈ భూమి మీద పడుతూ ఉన్నది. ఆ నీడ వేగంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పంచవటి తీరంలో ఉన్నటువంటి జంతువులు, సింహములు, అదేవిధంగా పులులు మొదలైనటువంటి జంతువులు ఆ నీడను అనుసరిస్తూ నీడ మీద ప్రహారం చేస్తూ అలా కోపంతో నీడను కొడుతూ ఉన్నాయట. అంటే సీతాదేవిని తీసుకువెళ్ళిపోతున్నటువంటి రావణాసురుడి మీద దాడి చెయ్యటానికి అక్కడ అడవిలో ఉన్నటువంటి జంతువులు, పులులు, సింహాలు కూడా సిద్ధమైపోయి మరి ఆకాశంలో ఉన్నటువంటి రావణాసురుని ఏమీ చేయలేవు. కావున ఆ రావణాసురుడి యొక్క నీడను, నేల మీద కనిపిస్తున్నటువంటి ఆ నీడను తమ పంజాలతోటి కొడుతూ రావణాసురుడి మీద ఎంతటి కోపంగా ఆ జంతువులన్నీ కూడా ఉన్నాయనే విషయాన్ని తమ భావాలను తెలియజేస్తూ ఉన్నాయట. మరి ఆ విధంగా తదా అలా రావణుడు సీతాదేవిని ఆకాశ మార్గంలో తీసుకువెళుతూ ఉంటే సింహ వ్యాఘ్ర మృగద్విజాహ, సింహములు, అదేవిధంగా పులులు, అలాగే మిగతా జంతువులు, మృగములు, పక్షులు ఇవన్నీ కూడా సమంతాతు అనేకమైనటువంటి ప్రదేశముల నుండి, అన్ని ప్రదేశాల నుండి అక్కడికి వచ్చినటువంటివైన
ఆ జంతువులు పక్షులు కూడా అభిసంపత్య గుంపులు గుంపులుగా చేరి రోషాతు సీతాదేవిని రావణాసురుడు తీసుకువెళ్ళిపోతున్నాడు దుర్మార్గుడని రావణాసురుడి మీద కోపంతో ఛాయానుగామిన అతని యొక్క ఛాయను ఆ నీడను వెంబడించి అనుసరిస్తూ అనుధావన్ ఆ నీడను కొడుతూ ఇవన్నీ కూడా రావణాసురుడి మీద దాడి చేయటానికి పులులు సింహాలు మిగతా మృగములు పక్షులు అన్నీ కూడా అలా రావణాసురుడి యొక్క నీడను అనుసరిస్తూ అతని మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రావణాసురుడు పంచవటి నుండి సీతాదేవిని ఆకాశ మార్గంలో అలా దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత రాముడు వచ్చిన తర్వాత జరిగినటువంటి విశేషములు ఏమిటి, మరి ఈ ప్రకృతి ఏ విధంగా సీతాదేవి రావణాసురుడు తీసుకువెళ్ళినటువంటి విషయాన్ని, సీతాదేవి ఎటు వెళ్ళిందనే విషయాన్ని రాముడికి ఏ విధంగా తెలియజేసింది ఈ ప్రకృతి అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్యాభూషణ ఘోషేణ వైదేహ్యా రాక్షసాధిపః బభౌ సచపలో నీలః సఘోష ఇవతో యదః ఉత్తమాంగాచ్యుతా తస్యాః పుష్పవృష్టిః సమంతతః సీతాయా హ్రియమాణాయాః పపాతధరణీతలే సాతు రావణ వేగేన పుష్పవృష్టిః సమంతతః సమాధూత దశగ్రీవం పునరేవాభ్యవర్తత అభ్యవర్తత పుష్పాణాం ధారావైశ్రవణానుజం నక్షత్రమాలా విమలా మేరుం నగమివోన్నతం చరణాన్నూపురం భ్రష్టం వైదేహ్యా రత్నభూషితం విద్యున్మండల సంకాశం పపాత మధురస్వనం తాం మహోల్కామివాకాశే దీప్యమానాం స్వతేజసా జహారాకాశమావిశ్య సీతాం వైశ్రవణానుజః తస్యాస్తాన్యగ్నివర్ణాని భూషణాని మహీతలే సఘోషాణ్యవకీర్యంత క్షీణాస్తారా ఇవాంబరాత్ తస్యాస్తనాంతరాద్భ్రష్టః హారాస్తారాధిపద్యుతిః వైదేహ్యాన్ని పతన్భాతి గంగేవ గగనాచ్యుత ఉత్పన్నవాతాభిహత నానాద్విజగణాయుత మాభైరితి విధూతాగ్ర వ్యాజహ్రురివ పాదపాః నలిన్యోధ్వస్తకమలాః త్రస్తమీనజలేచరాः సఖీమివ గతోచ్ఛ్వాసాం అన్వశోచంతమైథిలీం సమంతాదభిసంపత్య సింహవ్యాఘ్రమృగద్విజాః అన్వధావంస్తదా రోషాత్ సీతాం ఛాయానుగామినః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్విపంచాశే సర్గే ఏకాదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.